రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తడిసిన ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేస్తామన్నారు. నకరకల్ నియోజకవర్గంలో వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలు పడుతున్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా నకరకల్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. చైర్మన్ మంచిది రాసులు పోసుకోవడంలో సంరక్షించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి మేము అందరం కలిసి ఈ ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తడిచినటువంటి రైతులకు బాధ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ బాధను కూడా మేము అర్థం చేసుకొని మీ ధాన్యాన్ని కూడా రంగు మారినా ఎట్లున్నా మేము ప్రభుత్వాన్ని మిల్లర్స్తో మాట్లాడేసి ప్రతి గింజను కురించేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఎవరు అధైర్యపడద్దు. ఇలా రైతులకు బాధ వస్తే ప్రభుత్వం 100% బాధ్యత వహించి బాధను అర్థం చేసుకొని ఆ బాధను మీదేసుకొని ప్రభుత్వ యంత్రాంగము ఇటు ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్ చేసి ఈ ధాన్యాన్ని మనం విజయవంతంగా అమ్ముకుందామని చెప్పేసి